ప్రైజ్ ద లార్డ్. ఈ దిన దేవుని వాగ్దానము. నా దోషములను కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని. యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందుననుకొంటిని. నీవు నా పాప దోషమును పరిహరించి ఉన్నావు. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనము. మన పాపములను మనము ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయునని బైబిల్ బోధించుచున్నది. మన తప్పులన్నిటినీ ఒప్పుకొనుట ప్రారంభిద్దాము. దేనిని దాచిపెట్టవద్దు. ఈ విధముగా చేయుట వలన మనం ఒక కొత్త స్వేచ్ఛను అనుభవిస్తాము. యేసు ప్రభువుతోనూ మనుషులతోనూ ఈ బంధములు మెరుగవుతాయి. మనం చేసిన తప్పులను ఇతరులు తమకు తాము తెలుసుకోకముందే వారికి మనం తెలియపరిస్తే మనలో ఇంకా ఎవరికి దాని గురించి బాధ ఉండదు. మన జీవితంలో ప్రతి విషయంలోనికి యేసు ప్రభుని ఆహ్వానిద్దాము. ఆయన నుండి మన తప్పులను దాచాలని అనుకోవద్దు. ఎలాగైనా ఆయనకు అన్నీ తెలుసు. వాస్తవంగా మనము గుర్తు చేసుకోగలిగిన దానికంటే, మనము తెలుసుకోగలిగిన దానికంటే ఆయనకు ఎక్కువ తెలుసు. అయినప్పటికీ ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. మనము ఏమై ఉన్నామో మాత్రమే కాక మనము ఏ లేమితో ఉన్నామో దానితో కూడా దేవునికి సమర్పించుకో. మన సామర్థ్యాన్ని సమర్పించుటము సులభమే, కానీ మన బలహీనతను కూడా ఆయనకు సమర్పించుట అవసరము. ఎందుకంటే మన బలహీనత యందు ఆయన బలము సంపూర్ణమవుతుంది. దేనిని దాచిపెట్టవద్దు. దేవునికి సమస్తము సమర్పించుకో. అప్పుడు ఆయన మన ప్రతి పాపమును క్షమిస్తాడు. ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనకి తోడై ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.